హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందు సిద్ధు క్రియేటివ్స్ ఛానల్. ఈరోజు ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్ కుచ్చు ప్యాంటు ముందుగా దీని లెంత్ ఎంతో మార్క్ చేసుకోవాలి. ఆఫ్టర్ దీని ఎంత లూజ్ ఉందో అంత లూజ్ పెట్టేసుకొని దీని నుంచి పిస్తా పొడవు చూసుకోవాలి. పిస్తా పొడవు 10.5 వచ్చింది. ఆ నుంచి కింద ఖర్చు కొంచెం వదిలేసి బలవనికి కొద్దిగా ఒక 1.5-2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి లూజ్ మార్క్ చేసుకోవాలి. దాని నుంచి ఒక 1 ఇంచు ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. ఇలా కొలత పాయింట్ తీసుకొని ఇలా షేప్గా డ్రా చేసుకోవాలి. మొత్తం మార్కింగ్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టేసా. 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసా. టోటల్గా ఇలా వచ్చింది. టోటల్ మార్కింగ్ ఇలా ఉంది. క్లాత్ మీద మార్కింగ్ కనపడడం లేదు. ఇప్పుడు కట్ చేసి చూపిస్తా. ఇలా కట్ చేశాక ఒక 1 ఇంచ్ లోపలికి కట్ చేసుకొని షేప్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి షేప్ వచ్చేలా. ఇప్పుడు ఇలా విధంగా ఫోల్డ్ వేసిన తర్వాత పై పార్ట్, కుర్చీ పార్ట్, నడుం పార్ట్ డ్రా చేసుకోవాలి. ఈ క్లాత్లో ఇలా బ్యాక్ పై పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచు పైన పట్టీకి వదిలేసి ఈ నుంచి లెంత్ ఒక 15 ఇంచెస్ పెట్టుకోవాలి. 15 ఇంచెస్ పెట్టుకున్నాక మన హైట్ కోసం ఒక 7.5 పెట్టా. మీ ఇష్టం, మీ పొడవుని బట్టి హైట్ చేసుకోవచ్చు. నుంచి పైన మార్క్ ఒక బాక్స్ టైప్లో డ్రా చేసా. దీన్ని కిందిది కూర్చో నాడే కోసము ఎర్త్ వస్తుంది. ఇది మలిసేసి కుట్టేసుకోవచ్చు. ఇవి సైడ్ జాయింట్ కోసం ఒక 1 ఇంచ్ ఖర్చు వదిలేసాను. ఒక 15 అంటే టోటల్గా 15 ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు కట్ చేస్తాను. ఇలా ఈ విధంగా డ్రా చేసి ఇవన్నీ సైడ్లు జాయిన్ చేసుకొని పై పార్ట్ చేసుకోవాలి. టాప్కి పాయింట్కి ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది హిప్ లూజ్ వచ్చేస్తుంది. ఈ మిగిలిన పార్ట్ అంతా కూర్చోబెట్టేసుకోవాలి. కూర్చోబెట్టేసుకొని దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. అన్నీ జాయిన్ చేసేసుకోవాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చిందో చూపిస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.